అదేవిధంగా ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనాది సంకల్పము చొప్పున మీ దయచేత ప్రభువా మీరు మమ్మలను ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి విమోచించి నీ యొక్క సన్నిధిలో మిమ్మును స్తుతించడానికి ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ చేర్చి నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీరు చెప్పబో మాటలను మేము శ్రద్ధగా విని వాటి ప్రకారము మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వినగల హృదయాన్ని గ్రహించే మనసును దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మాటల యందు మేము లక్ష్య పెట్టి వాటిని తీర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పనైనా నీ దాసుని నీ ఆత్మచేత బలపరిచి మాకు కావలసిన ఆత్మీయ సందేశమును మీరు వినిపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మోహన్ గారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రతి వారము మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు సమయాన్ని ఇవ్వటానికి, వాక్యం కొరకు మీ హృదయాలను ఇవ్వటానికి మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. వాక్యాన్ని నేర్చుకుందాం. రూతు గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో నుండి రూతు గ్రంథంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. పాత నిబంధన గ్రంథంలో రూతు గ్రంథం 221 పేజీ నంబర్. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఈ 4 అధ్యాయాల్లో నుంచి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 4 అధ్యాయాలు చదవటానికి మనకు సమయం లేదు. అయితే మనం వాక్యము నేర్చుకుంటూ ఉండగానే ఇది మనకు అర్థమవుతుంది. దయచేసి శ్రద్ధగా గమనించండి. అయితే మొదటి 5 వచనాలు ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు రాగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహులోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిలియోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అనే ఆమె మోయాబు దేశములో వినెను. కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. హల్లెలూయా. ఇది చాలా ఒక చక్కని స్టోరీ, కథ, జరిగిన సంఘటన. బాగా శ్రద్ధ పెట్టి విన్నారంటే అద్భుతంగా మనకు వినసొంపుగా ఉంటుంది. అందులో దేవుని యొక్క జోక్యము, దేవుని నడిపించిన విధానము, వారి యొక్క ఎమోషన్సు, వారి యొక్క దేవునిపై ఆధారపడిన ఆ యొక్క వాగ్దానాలు నమ్మిన విధానము, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అయితే మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం అని ఈ 4 అధ్యాయాల్లో నుంచి 4 విషయాలు మనం చెప్పుకుందాం. ఇందులో
ఎలిమెలేకు అనే ఒక భర్త కనిపిస్తాడు, నయోమి అనే ఒక భార్య కనిపిస్తుంది, మహులోను కిల్యోను అనే ఇద్దరు కుమారులు కనిపిస్తారు. ఆ ఇద్దరు కుమారుల భార్యల పేర్లు ఓర్పా, రూతు అని కనిపిస్తారు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే బోయాజు అనే వాళ్ళ బంధువు కూడా కనిపిస్తాడు. ఇలా ప్రాముఖ్యమైన పేర్లు ఈ గ్రంథంలో ఈ పేర్లుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ఫోకస్ అంతా అంటే మనం నేర్చుకోబోయే వ్యక్తి ఎవరంటే రూతు. హల్లెలూయా. కేవలము రూతు అనే ఆమె మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ పెడదాం. ఆమెను గురించి మాత్రమే నేర్చుకుందాం. ఆమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే తెలుసుకుందాం. ఈ తెలుసుకునే క్రమంలో ఈ 4 విషయాలు రూతు మీదనే. మనం రూతు అని అంటున్నాం కానీ చాలా వేల సంవత్సరాలు పెద్దదామె మనకంటే. దగ్గర ఇక్కడున్న ఒకరు సువార్తమ్మ చిన్నమ్మ మనకంటే చాలా పెద్దది, నాకంటే చాలా పెద్దది. అయినా నేను సువార్త అని అనలేను, చిన్నమ్మ అంట. కానీ రూతు ఎన్నో వేల సంవత్సరాల పెద్దదైనా కూడా చాలామంది రూతు, ఎస్తేరు అని ఇట్లా పలుకుతుంటాము. అది సర్వసాధారణంగా అలా కామన్ అయిపోయింది, పర్వాలేదు. అయితే ఈమె రూతు గురించి మనం తెలుసుకుందాం. మొదటి వచనంలో మొదటి విషయంగా 4 విషయాలు చెప్తానని చెప్పాను కదా. మొదటి విషయం ఏంటంటే రూతు ఒక దీన స్థితి కలిగిన విధవరాలు. ఇది మనం తెలుసుకుందాం. ద డిస్ట్రెక్ట్ విడో. రూతు అనే ఈమె ఒక పేద, దిక్కులేని, దయనీయమైన, దీనస్థితి కలిగిన విధవరాలుగా మనకు కనిపిస్తుంది. అది మొదటి అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది. చూడండి, ఈమె ఒక మోయాబీయురాలు. రూతు బెత్లెహేముకు సంబంధించిన వ్యక్తి కాదు, మోయాబు దేశానికి సంబంధించిన వ్యక్తి. అయితే మోయాబు దేశంలో ఉన్నవారు దేవునికి సంబంధించిన వ్యక్తులు కాదు. అంటే ఒక రకంగా వారు అన్యజనులు. వారికి దేవుడే తండ్రి అయినప్పటికీ ఇతడు మా తండ్రి అని ఎరగని అన్యజనులుగా ఉన్నారు. అన్య దేవతలను పూజించేవారుగా ఉన్నారు. యెహోవా దేవుని యొక్క నిబంధనలు తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నారు. యెహోవా దేవుని ఆజ్ఞలకు దూరంగా ఉన్నారు. యెహోవా దేవుని ప్రేమ ఎరగని వ్యక్తులుగా ఉన్నారు. అసలు యెహోవా దేవుడే ప్రపంచానికి దేవుడన్న సంగతి తెలియని అన్యజనులుగా, అన్య దేవతలను పూజించే వ్యక్తులుగా మోయాబు దేశంలో ఉన్నవారు ఉన్నారు. అయితే అలాంటి దేశానికి సంబంధించిన వ్యక్తి ఈ రూతు అనే యవనస్తురాలు. అయితే ఈమె దేవుని యొక్క ఆజ్ఞలకు, నిబంధనలకు బయట ఉన్న వ్యక్తి. దేవుని షరతులకు, నిబంధనలకు బయట ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే పాపముతో నిండిన మోయాబు దేశంలో నివసించే ఒక స్త్రీ. ఇక మోయాబు చరిత్ర చెప్తే అది చాలా పెద్ద చరిత్ర. మరి దానికి పుట్టు పూర్వోత్తరాలు, దాన్ని ప్రారంభించింది ఎవరు, ఆ దేశం ఎవరి వలన వచ్చింది, ఇవన్నీ అది వేరే చరిత్ర అవుతుంది. అయితే రూతు ఒక దిక్కులేని, దయలేని, దీన స్థితిలో ఉన్న యవనస్తురాలుగా ఉన్న ఒక విధవరాలు. చూడండి, ఆమె ఎలిమెలేకు, నయోమి తన 2 కుమారులు యూదా దేశంలో కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశంలోనికి వెళ్ళారు. నిజంగా చాలామంది కరువును తట్టుకోలేక ఆయా ప్రాంతాల్లో బ్రతకటానికి వెళ్ళారు. ఆ వెళ్ళే క్రమంలో ఈ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే కొన్ని సంవత్సరాల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో మనకు తెలియదు కానీ కుటుంబ పెద్ద అయిన ఎలిమెలేకు చనిపోవటం జరుగుతుంది. చనిపోయిన తర్వాత నయోమే తన 2 కుమారులను పెంచి పెద్ద చేసి వారికి అక్కడున్న స్త్రీలతోనే వివాహం జరిపించటము జరుగుతుంది. వివాహమైన 10 సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరు. రూతు గురించి మనం తెలుసుకుంటాం. వివాహమైన 10 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 2 కుమారులు కూడా చనిపోయారు. మహులోను, కిల్యోను కూడా చనిపోయారు. ఇప్పుడు రూతు భర్త లేని విధవరాలుగా మారిపోయింది. ఇంకొక కోడలు కూడా ఉంది, ఓర్ప. ఆమె కూడా భర్త లేని విధవరాలుగా మారిపోయింది. అయితే రూతును గురించి మాత్రం మనం ఫోకస్
చేస్తున్నాము. భర్త లేని విధవరాలుగా ఆమె మారింది. అయితే ఈ దిక్కులేని దయలేని డిస్ట్రిక్ట్ విడో అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, దయనీయమైన పరిస్థితి. ఇప్పుడు సర్వసాధారణంగా జనరల్గా భౌతికంగా అన్నీ కోల్పోతూ ఉంది. భర్తను కోల్పోయింది, వాళ్ళ మామను కోల్పోయింది, తర్వాత చాలా ఆర్థికపరమైన పేదరికంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదు వారు దేవుణ్ణి ఎరగని వ్యక్తులుగా కూడా ఉన్నారు. అంతకాలము నయోమి, ఎలిమెలేకు వారి దేవుని గూర్చి వాళ్ళు విన్నప్పటికీ కూడా వారు ఆ దేవుని గూర్చి మరి అంతగా తెలుసుకున్నారో లేదో తెలియదు. మున్ముందు వాళ్ళు తెలుసుకుంటారు. అయితే వారి పరిస్థితి మాత్రము చాలా విచారకరంగా మారిపోతుంది. దుఃఖము, ఏడ్పు ఇలా ఉంటూ ఉండగా దేవుడు యూదా బెత్లెహేమును, దేవుని పిల్లలను దర్శించాడు. వారికి ఆహారం ఇవ్వబోతున్నాడు. ఆహారం ఇస్తున్నాడన్న సంగతి మోయాబు దేశములో ఉన్న నయోమికి వినబడింది. వినగానే ఇక ఏ మారు మాట మాట్లాడకుండా నయోమి వెంటనే తన స్వగ్రామానికి, స్వదేశానికి బయలుదేరటం ప్రారంభించింది. బయలుదేరేటప్పుడు 2 కోడన్లు, ఓర్పా అలాగే రూతు, వీరు కూడా ఆమెతో పాటు బయలుదేరుతూ ఏడుస్తూ ఉన్నారు. చూడండి 6 నుంచి చదువుదాం. రూతు గ్రంథము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెలుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మదిగా ఉండునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలండి, నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా నాకు కుమారులు నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళండి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయుందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా మీకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే మరి ఎక్కువగా నన్ను నొప్పించినదని వారితో అనెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యుద్ధకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుము అనెను. అందుకు రూతు, వినండి తలల పైకెత్తాం. ఈ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటూ ఉండగా చాలా దయనీయమైన పరిస్థితుల్లో విధవరాళ్ళు, 3 విధవరాళ్ళు ఏడుస్తూ యెహోవా దర్శించాడు యూదా బెత్లెహేమునని తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారు, మేము కూడా వస్తాము, నీ ప్రజల యొద్దకు వస్తాము, నీతో పాటు వస్తామని 2 అన్నప్పుడు ఆమె వారిని ఓదారుస్తూ, మీరు ఏడవద్దండి, ధైర్యంగా ఉండండి, మీ తల్లుల ఇండ్లకు వెళ్ళండి, మీరు ఒంటరి కత్తలై ఉండొద్దండి, మీరు వివాహం చేసుకోండి, మీరు నాతో పాటు వస్తే నాకు ఇంకా కుమారులు లేరు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి. నేను ఒకవేళ అప్పుడున్న సంస్కృతి చెప్తున్నాను, అప్పుడున్న సాంప్రదాయం చెప్తున్నాను, వారి ఇంట్లో ఎవరైనా అలా ఉంటే, ఉదాహరణకు ఆ పెద్ద కుమారుని భార్య చనిపోతే తనకింకా ఒక కుమారుడు ఉంటే ఆ పెద్ద కుమారుని చనిపోయిన స్థానంలో తనకున్న చిన్న కుమారుణ్ణి తన వదినకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళ సంస్కృతి అది, వాళ్ళ సాంప్రదాయం. అయితే ఈమె అంటుంది, అలాగ ఇచ్చి మీకు వివాహం చేయటానికి నాకు కుమారులు లేరు.
ఒకవేళ ముసల్దాన్నైనా నేను పెళ్లి చేసుకొని ఒకవేళ కుమారులను కంటే వారు పెద్దవారయ్యే వరకు మీరు వయసులో ఉన్నవారు అంతవరకు వెయిట్ చేయలేరు, మీరు ముసలి వాళ్ళు అవుతారు. చాలా వివరంగా చెప్తుంది వాళ్ళత్త. నా కుమార్తెలారా వద్దు, వెళ్ళండి, తిరిగి మీరు పెళ్లి చేసుకోండి, ఒంటరి కత్తలై ఉండొద్దండి అని వారికి చెప్తూ ఉంటే ఒక ఓర్ప అనే కోడలు మాత్రం తిరిగి తన తల్లుల యుద్ధకు, తన దేవతల యుద్ధకు, తన దేవుళ్ళ యుద్ధకు, తన ప్రజల యుద్ధకు తిరిగి వెళ్ళటం జరిగింది ముద్దు పెట్టుకొని. అయితే రూతు మాత్రము తన అత్తను వదిలిపెట్టకుండా అలాగే హత్తుకొని ఉంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తిగా రూతు ఉన్నది. ఇలాంటి దీనమైన పరిస్థితి కలిగిన వ్యక్తిగా ఈ రూతు ఉన్నది. ఆమె పేదరికము, ఆమె భర్త లేని స్థితి, సమృద్ధి లేని స్థితి, యెహోవా వారిని శపించాడన్న ఆ పరిస్థితి, తర్వాత ఆహారం లేని పరిస్థితి, ఈ భావోద్రేకాల మధ్య వాళ్ళు దుఃఖంలో ఏడుస్తూ ఉన్నారు. ఇది మొదటి విషయంగా మనం ఆలోచన చేస్తున్నాము రూతు గురించి. దీన స్థితిలో ఉన్న విధవరాలుగా, ఒక యవనస్తురాలైన విధవరాలుగా రూతు మనకు కనపడుతుంది. దీనిని మనం ఆత్మీయంగా ఎలా పోల్చుకోవచ్చు అంటే, అదే సమయంలో రూతు ఒక రక్షణ లేని వ్యక్తిగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. చంద్రమక్కను లేపండి అమ్మా, అప్పుడే నిద్రపోదండి. ఒక రక్షణ లేని స్థితిలో ఎవరు కనపడుతున్నారు? రూతు కనపడుతుంది. ఒక పక్క భౌతిక సంబంధమైన దీవెనలు లేవు, ఒక పక్క శాపగ్రస్తమైన కుటుంబంగా ఉన్నారు. ఒక సైడు భర్త లేని స్థితి, ఒక సైడు ఆర్థికమైన పేదరికము, ఒక సైడు ఏడుపు, దుఃఖము, ఒక సైడు యెహోవా వారిని దీవించలేదు, వారిని శపించాడు అని ఇలాంటి పరిస్థితుల్లో వారు మగ్గిపోతూ ఉండగా, మరొక సైడ్ ఏంటంటే వారికి రక్షణ లేదు. ఎవరికి? రూతు గురించి చెప్తున్నాను, రూతును మాత్రమే ఫోకస్ చేస్తున్నాను. రూతుకు కూడా రక్షణ లేని పరిస్థితి. వారి దేవుని గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే వినిండొచ్చు, కుటుంబంలో బ్రతికి ఉన్నప్పుడు వారి దేవుని గూర్చి పాటలు పాడుతూ ఉంటే వినిండొచ్చు. వారు దేవుని గూర్చి, దేవుడు ఈ నయోమి ఎప్పుడు మాట్లాడినా ఆ మాటల క్రమంలో మనం గమనిస్తే మనకేం కనపడుతుందంటే, యెహోవా మాకు విరోధి ఆయను, యెహోవా మాకు విరోధి ఆయను, యెహోవా మమ్మల్ని పట్టించుకోలేదు, యెహోవా మాకు ఆహారం ఇవ్వలేదు, యెహోవా మమ్మలను దీవించలేదనే పదాలు నయోమి అంటూనే ఉంది. ఈ పదాలు, ఈ నెగిటివ్ థాట్స్, ఈ నెగిటివ్ ఆలోచనలు, ఈ నెగిటివ్ మాటలు రూతు వింటూనే ఉంది. ఇలా వినే పరిస్థితిలో వింటూనే ఉంది వాళ్ళ కుటుంబంలో ఉంటూ. అలాంటి పరిస్థితుల్లో ఆమె రక్షణ లేని పరిస్థితిలోనే ఉంది. దేవుని గూర్చిన అనుకూలమైన వచనాలు ఆ కుటుంబంలో వినపట్టం లేదు, దేవుని గూర్చిన ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో కనపడటం లేదు. 2 కుమారులు చనిపోయారు, భర్త చనిపోయారు, ఆర్థిక పరంగా పేదరికము, 2 కోడళ్ళు విధవరాలయ్యారు, ఆమె విధవరాలైంది. బ్రతకటానికి దుఃఖము, వేదన, శ్రమ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని గూర్చిన అనుకూలమైన మాటలు వారి మధ్యలో వినపడటం లేదు. అలాంటి సమయంలో రూతు రక్షణ లేని వ్యక్తిగానే కనపడుతుంది. రక్షణ లేని వ్యక్తిగానే, పాపములో ఉన్న వ్యక్తిగానే కనపడుతుంది, పాప స్వభావం కలిగిన వ్యక్తిగానే కనపడుతుంది. మోయాబు దేశం మీద ఇంకా ప్రేమ ఉన్న వ్యక్తిగానే కనపడుతుంది, మోయాబు దేవతలను ఆశ్రయించిన వ్యక్తిగానే కనపడుతుంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయంలో మనకు కనపడుతున్న స్థితి ఏంటంటే రక్షణ లేని స్థితి. అంత మాత్రమే కాదు, దీన స్థితిలో ఉన్న విధవరాలుగా రూతు కనపడుతుంది. భౌతిక సంబంధమైన దీవెనలు లేవు, ఆత్మ సంబంధంగా ఆమె పాపములోనే, పాప స్వభావాన్ని కలిగి రక్షణ లేని వ్యక్తిగా మనకు కనపడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మొదటి విషయంలో మనం ఇక్కడ ఎవరమైనా ఉన్నామా ఆలోచించాలి.
ఈ మొదటి విషయంలో రూతు ఉన్నట్లుగా శ్రమలు, వేదన, దుఃఖము, ఇబ్బంది, ఇంట్లో ఆర్థికపరమైన కరువు, ఇంట్లో శాపగ్రస్తమైన మాటలు, ఇంట్లో సరి అయిన విధానం లేకపోవటము, భర్త భార్య పిల్లల మధ్య సఖ్యత లేకపోవటము, ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు వేదన కలిగిన పరిస్థితిలో మనం కూడా రూతులాగా ఉన్నామా? ఆలోచించండి. అంత మాత్రమే కాదు, ఇవన్నీ శాపగ్రస్తమైన భౌతిక సంబంధమైన దీవెనలు లేకుండా ఉన్న పరిస్థితిలో ఉండటము ఒకెత్తైతే, పాపము, పాప స్వభావము, దానికొచ్చే పర్యవసనాలు అనుభవించటము, నిత్య నరకము, దేవుడు లేని ప్రజలుగా ఉండటము, దేవుడు కాని వాళ్ళని ఆరాధించుకుంటూ ఉండడము, నిజమైన దేవుని ఎరగకపోవటము, రక్షణ లేని స్థితి కలిగిన కుటుంబాలుగా ఉండటము, అది మరీ దిక్కులేని స్థితి, అది మరీ దయనీయమైన పరిస్థితి. భౌతిక సంబంధమైన శ్రమలు, కష్టాలు, దుఃఖము, ఏడిపే అనుకుంటే, ఆత్మ సంబంధంగా పాపము ద్వారా వచ్చే నిత్య మరణం, నిత్య నరకము, నిత్యత్వ తీర్పు, దీనిని గురించిన బాధ, దీనిని గురించిన వేదన, దీనికి సంబంధించిన దేవుడెవరో తెలుసుకోలేని పరిస్థితి, పాపములోనే మగ్గిపోవటము, ఇది ఒక వేదనకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి ప్రజలు కూడా, ఈనాటి కుటుంబాలు కూడా, ఈనాటి వ్యక్తులు కూడా, ఈనాటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. అయితే రెండో విషయంలో మనం ఆలోచన చేద్దాం. అదేంటంటే, రూతు ఒక ఆశ కలిగి కష్టపడే స్త్రీగా మనకు కనిపిస్తుంది. ద డెస్పరేట్ వర్కర్. రూత్ ఈజ్ ద డెస్పరేట్ వర్కర్. ఈమె ఒక ప్యాషన్, ఒక అత్యాశతో పనిచేసే వ్యక్తిగా మనకు రెండవ అధ్యాయం అంతా కనబడుతుంది. అయితే ఈ రెండవ అధ్యాయం కనబడకముందు, రెండవ అధ్యాయంలో చెప్పబోయే విషయాన్ని చెప్పకముందు రూతు గురించి మరొక విషయం ఏంటంటే, ఈమె ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా, రక్షణ లేని పరిస్థితుల్లో ఉండగా, రక్షణ లేని దయలేని స్థితిలో ఉండగా, ఈమె ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటో చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయము 16 వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 16 వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. తన అత్తతో అంటుందన్నమాట. నయోమితో రూతు అంటుంది, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. దేవుని బిడ్డలారా, ఈ రూతు అనే ఈ యవనస్తురాలైన విధవరాలు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. రక్షణ లేనప్పుడే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడే, భర్తను కోల్పోయిన దుఃఖములో ఉన్నప్పుడే, తన అత్త కూడా తనను వదిలిపెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడే, ఇంకా తన దగ్గర ఆశీర్వాదాలు లేనప్పుడే, సమృద్ధి లేనప్పుడే, ఏడుపు ఉన్నప్పుడే, విచారకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడే ఒక గొప్ప నిర్ణయాన్ని రక్షణ లేని స్థితిలోనే తీసుకుంటుంది. అదేంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు చచ్చిన చోటనే నేను చస్తాను. మరణము తప్ప మన ఇద్దరిని ఎడబాసేది ఇంకేదైనా ఉంటే దానిని అనుభవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది దేవుని ద్వారా కీడొచ్చినా సరే. నువ్వు అంటున్నావు కదా, యెహోవా మనకు విరోధయ్యాడని, యెహోవా మనకు కీడు చేశాడని, యెహోవా మనల్ని శపించాడని అంటున్నావు కదా. యెహోవా దేవుడు ఎంత శాపగ్రస్తమైనా మనల్ని చెయ్యని, ఎంత కీడైనా మనకు చెయ్యని, మరణము నిన్ను నన్ను వేరు చేసేంత వరకు దేవుని చేతిలో నేను ఎంత కీడైనా భరిస్తాను, దేవుని చేతిలో ఎన్ని శాపాలైనా అనుభవిస్తాను, చివరికి మరణమైనా నాకు ఆ మరణాన్ని కూడా సిద్ధమే. కానీ నీ దేవుడే నా దేవుడు. మరణమైనా సరే,
నాకు విరోధైనా సరే, నన్ను కష్టపెట్టినా సరే, యెహోవా నాకెంత కీడు చేసినా సరే, కీడు చేసినా కూడా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు చచ్చిపోయే చోటనే నేను చచ్చిపోతాను, ఇదే నా నిర్ణయము అని ఒక రక్షణ లేని వ్యక్తి తీసుకున్న నిర్ణయము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇది రక్షణ కలిగి ఉన్న వాళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితి, నిర్ణయం. రక్షణ కలిగి ఉన్న ఒక వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయము రక్షణ లేనప్పుడే ఒక వ్యక్తి తీసుకుంది. ఆమెనే రూతు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు చనిపోయే చోటే నేను చచ్చిపోతాను, యెహోవా నీకు నాకు మరణము ఇస్తే తప్ప ఎంత కీడైనా యెహోవా చేత భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె నిర్ణయం తీసుకున్నది. దేవుని బిడ్డలారా గమనించండి. పాపములో ఉన్న వ్యక్తి, దుఃఖములో ఉన్న వ్యక్తి, భౌతిక సంబంధమైన దీవెనలు లేని ఒక వ్యక్తి, కుటుంబంలో కలతలు కలిగిన ఒక వ్యక్తి, విధవరాలుగా భర్తను కోల్పోయిన వ్యక్తి, పిల్లలు లేక 10 సంవత్సరాలైనా పిల్లలు లేని పరిస్థితుల్లో దుఃఖముతో ఉన్న వ్యక్తి, పిల్లలు లేరు 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 అనుకుంటున్నగానే భర్త చనిపోయిన ఒక వ్యక్తి, చివరికి అత్త కూడా తనను వదిలేస్తూ ఈ దేశంలోనే నువ్వు ఉండు, నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, మరలా పెళ్లి చేసుకో, నెమ్మదిగా ఉండు, నీ దేవతలు నీ దేవుళ్ళను ఆరాధించుకో అని అలాంటి ఆఫర్ ఇచ్చిన ఆ సమయంలో రూతు ఒక రక్షణ లేని వ్యక్తిగా ఉంటూ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. యెహోవా విరోధి విరోధి విరోధి, కీడు చేస్తాడు, కీడు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు అనే వింటూనే ఉంటూ ఆ కీడు చేసే దేవుణ్ణి నేను ఎన్నుకుంటాను, ఆ కీడు చేసే దేవుడు ఎంత కీడు చేస్తాడో నేను అనుభవిస్తాను, ఎంత శ్రమైన యెహోవా చేతిలోనే చనిపోవటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నీ దేవుడే నా దేవుడు అనే ఒక రక్షణ లేని, ఒక దిక్కు లేని, దీన స్థితిలో ఉన్న ఒక దీవెనలే ఆశీర్వాదాలే ఎరగని ఒక వ్యక్తి తీసుకుంటున్న నిర్ణయము ఇది ఒక గొప్ప నిర్ణయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనమే చాలాసార్లు మరణానికి భయపడుతుంటాం. రక్షణ పొందిన మనమే దీవెనలు లేక అల్లాడిపోతూ ఉంటాం. రక్షణ లేని మనమే ప్రార్థనకు జవాబు రాకపోతే విలవిలలాడిపోతాం. రక్షణ కలిగి ఉన్న మనమే శ్రమల చేలోపు వణికిపోతాం. రక్షణ లేని మనమే అప్పుల బాధతో చచ్చిపోతూ ఉంటాం. రక్షణ లేని మనమే కొంచెం ఇబ్బంది కాగానే దేవుని దూషించే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అయితే రక్షణ లేని ఒక రూతు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటుంది. అన్నిటిని భరించడానికి నేను సిద్ధమే, యెహోవా ఎంత కీడైనా చేయునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి నిర్ణయము రక్షణ లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు దీవెనలన్నీ అనుభవించి, ఆశీర్వాదాలన్నీ అనుభవించి, దేవుని దగ్గర శ్రేష్టమైనటువంటిని పొందుకొని ఎప్పుడో ఒకసారి కొంచెం కీడు జరిగేసరికి ఇక నాకు దేవుడు వద్దు, ఇక రక్షణ వద్దు, నిత్య జీవం వద్దు, ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డం వద్దు, నా ప్రార్థనకు జవాబే రావటం లేదు, ఆ దేవుడే నాకు అక్కర్లేదు అని దేవునితో చెప్తూ ఉంటాం. అయితే రక్షణ లేని ఒక వ్యక్తి తీసుకునే ఒక గొప్ప నిర్ణయము, శ్రేష్టమైన నిర్ణయము, మంచి నిర్ణయము, విలువగల నిర్ణయము ఉంది. అది ఏంది అని అంటే ఈ దేవుని ఎన్నుకోవటమే, ఈ దేవుణ్ణి కనుకోవటమే, నిత్య జీవాన్ని ఇచ్చే ఒక దేవుణ్ణి మనం ఎరగటమే, ఈ దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడంటాన్ని గ్రహించటమే, ఈ దేవుని ద్వారానే నాకు పాప విమోచనాన్ని గ్రహించటమే. పాప స్వభావం కలిగి ఉన్నప్పటికీ పాప స్వభావం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకునేది ఏంటంటే ఇదే, రక్షణ పొందటానికి నేను నిర్ణయించుకుంటున్నాను, రక్షణ పొందటానికి నేను తీర్మానించుకుంటున్నాను. పాప స్వభావంలో నుంచి మంచిది ఏది రాదు, అన్ని మురికి గుడ్డలే అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని నీతితో పోల్చితే. అయితే పాపములో ఉన్న ఎవరైనా సరే, పాపములో ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకునే ఒక గొప్ప శ్రేష్టమైన నిర్ణయం ఏంటంటే నేను రక్షణ పొందాలని అనుకుంటున్నాను, ఈ దేవుడు కావాలని అనుకుంటున్నాను, పాపముల నుండి విమోచించాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోవటమే.
అలాంటి గొప్ప నిర్ణయము రూతు తీసుకుందని మీకు చెప్తున్నాను. రెండవ విషయం ఏంటంటే ఈమె కష్టపడే స్త్రీగా మనకు కనిపిస్తుంది. చూద్దాం, చూడండి 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలేకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలంలో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనక పనల మధ్య ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని, గమనించండి ఈ మాట, ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచు ఉండెను. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పాను. ఇక తలలు పైకెత్తాం. అయితే రూతు తన అత్తతో పాటు ఆ నిర్ణయం తీసుకుని వచ్చింది. ఇద్దరు కలిసి యూదా బెత్లెహేములోనికి వచ్చారు. రాగానే అందరూ గుర్తుపట్టి గుంపులు గుంపులుగా, ఈమె నయోమి కదా, నయోమి కదా, నయోమి కదా, ఎలిమెలేకు 2 కుమార్తెలను తీసుకొని పోయింది కదా, కరువు వచ్చినప్పుడు మోయాబు దేశంకి వెళ్ళింది కదా, ఏమైంది నయోమి, ఇద్దరే వచ్చారు, మిగతా వారు ఏంటని అందరూ వారిని పలకరించినప్పుడు, యెహోవా నాకు కీడు చేసెను, యెహోవా నాకు విరోధి ఆయను, అది మమ్మల్ని ఎంతగానో బాధించింది. నా భర్త చనిపోయాడు, నా 2 కుమారులు చనిపోయాడు, ఒక కోడలు ఆమెను కూడా పొమ్మన్నాడు, మేమిద్దరం ఇక్కడికి వచ్చామని ఆ దేశానికి రాగానే వాళ్ళందరూ పలకరింపటం జరిగింది. అయితే ఇక ఆ దేశానికి రాగానే వాళ్ళకు పొలం ఉంది అంతో ఇంతో, కానీ రాగానే పొలం పండదు కదా. వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి రాగానే ఇక్కడ పొలం పండి అంత పైరుంటుందా? పొలం బీడు బారిపోయింది. ఉన్నారు, పరిగ ఏరుకొని తింటే తిన్నట్టు, ఎవరైనా వారి మీద దయ చూపి ఇంత ఆహారం పెడితే వండుకొని తిన్నట్టు, లేకపోతే వీళ్ళే ఆ చీరల వెంట కష్టపడి అక్కడ ఇక్కడ పరిగేరుకొని వారి జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రూతు అత్తను వెంబడించి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఎంత కీడైనా భరిస్తా అని వచ్చిన వ్యక్తికి ఇక్కడేం ఆశీర్వాదాలు లేవు, రాగానే ఇక్కడేం దీవెనలు లేవు, రాగానే వండి పెడితే తినటానికి, శుభ్రంగా తినటానికి పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు. రాగానే మళ్ళా జోలి సంచి తగిలించుకోవాలా, అత్తను అడగాల, అత్త నేను ఎక్కడ పని చేయాలి, ఎక్కడ మనకు ఆహారం తినటానికి, ఎవరి చేనులో ఏరుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, పని మాట్లాడుకోవాలి, ఎవరికైనా పని మాట్లాడు నేను వెళ్తానని కష్టపడే వ్యక్తిగా రూతు మనకు కనిపిస్తుంది. అప్పుడు తన అత్త ఒక ప్లాన్ చెప్పింది. మనకు సమీపంగా ఒక బంధువుడు ఉన్నాడు, ఆయన పేరు బోయాజు. హల్లెలూయా. ఆయన మిగుల ఆస్తిపరుడు. ఆయన పొలాల్లో వెళ్ళి పరిగ ఏరుకో, ఎందుకంటే ఆయన జాలి కనికరం కలిగిన వ్యక్తి, దయ కలిగిన వ్యక్తి. ఆ బోయాజు మనకు బంధువే, ఎలిమెలేకు నా భర్తకు సమీపమైన బంధువుగా ఉన్నాడు అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఉదయం మొదలుకొని చాలాసేపు అయ్యే వరకు పరిగెని వేరుకుంటూనే ఉంది. ఆమె వెళ్ళగానే పనివారు కోత కోయివారు, యవల కోత ఆరంభమైంది. యవలంటే అవి ఒక గింజలు, జొన్నలు, సజ్జలు, యవలు అని ఇట్లా ఉంటాయి. ఆ కోత ఆరంభంలో వాళ్ళంతా పరిగె వదిలిపెడుతూ ఉంటే వెనక పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, అనాథలు పరిగె ఏరుకునే వాళ్ళు.
ఆ పరిగెతోనే వాళ్ళ జీవనం కొనసాగేది. అయితే ఆమెను ఏరుకొనిచ్చారు. బోయాజు చేనుకొచ్చాడు. చేనుకొచ్చే వారినితో ఇలా అంటున్నాడు, యెహోవా మిమ్మల్ని దీవించునుగాక అంటే వాళ్ళు కూడా యెహోవా మిమ్మల్ని, యజమానుడైన నిన్ను దీవించునుగాక అని వారు సంబోధించడం జరిగింది. ఇలా ఒకరికొకరు పలకరించుకుంటూ ఉండగానే ఈ రూతు పరిగె ఏరుకోవటం బోయాజు చూశాడు. చూసి ఎవరు ఈ యవనస్తురాలు అని అడిగితే ఈమె మీ బంధువే, ఎలిమెలేకు సంబంధించిన కోడలు, నయోమి కోడలు, మీకు సమీప బంధువే అని చెప్పటము జరిగింది. అయితే ఆ పనివాడు అంటున్నాడు, ఆమెను ఏరుకొనిచ్చాను ఎవలు, అయితే ఉదయం మొదలుకొని పాపం ఈ సమయం వరకు ఆమె ఏరుకుంటూనే ఉంది, కొంచెం సేపే రెస్ట్ తీసుకుంటుంది, వెంటనే మరలా పని ప్రారంభించడం చేస్తుంది అని చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డారా, రూతు ఒక కష్టపడే యవనస్తురాలైన విధవరాలుగా కనపడుతుంది. కష్టపడే స్త్రీగా మనకు కనపడుతుంది. ఇంకా చూద్దాం, చూడండి 4 నుంచి ఇంకా చదువుదాం. 8వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతా నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ కష్టపడే యవనస్తురాలుగా ఉన్న ఈ రూతుకు దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలో భాగంగా తన నయోమి అత్త ద్వారా బోయాజు పరిచయం అయ్యాడు. తన పొలంలో ఆ భోజనం దొరకటానికి, తినటానికి, ఆ గింజలు ఏరుకోవటానికి అవకాశం దొరికింది. అయితే ఈ బోయాజు ఎంతో ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, ఆ సహాయం చేయగలిగిన వాడు. అంటున్నాడు, నా కుమారి, నీవెక్కడా ఏ పొలానికి వెళ్ళొద్దు, నీకు కావాల్సినంత పరిగే, నీకు కావాల్సినన్ని గింజలు ఈ పొలంలోనే ఏరుకో. యవనస్తులకు కూడా ఆజ్ఞాపించాడు. ఈమె యవనస్తురాలు కదా అని పోకిరి చేష్టలు చేసే యవనస్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఆజ్ఞాపించాడు, ఈమె మీద ఎవరైనా ముట్టిన ఎడల వారికి కఠిన శిక్ష ఉంటుంది అన్నట్టుగా యవనస్తులను కూడా హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా ఆమెకంత సెక్యూరిటీని ఆ దేవుని సంకల్పంలో బోయాజు వీరి కుటుంబానికి సహాయం చేసే వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా కొంచెం ముందుకు చదువుదాం. 13వ వచనం. అందుకు ఆమె, ఏలినవాడా, నీ పని కత్తెలలో ఒక దానను కాకపోయినా నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితేవి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయాజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, నేను చేను కోయి వారి యొద్ద ఆమెను కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందించగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు, ఆమె పనల మధ్య ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనుటకు విడిచిపెట్టండి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనను. తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వానిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా చదువుకుంటూ పోతే
బోయాజు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క సహాయం చేయాలన్న ఆ యొక్క తన దయగలిగిన హృదయంలో ఈమెను ఎంతో ఆదరించి ఆ యవలు ఏరుకునేటప్పుడు ఎక్కువగా వదిలిపెట్టి ఈమెకు సమృద్ధిగా ఉండేటట్లుగా వీరికి ఆదరణ కలగజేసే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని వచ్చిన ఈ వ్యక్తి, యెహోవా నాకు ఎంత శాపాన్ని మిగిల్చినా నేను భరిస్తానన్న వ్యక్తికి దేవుడు మెప్పు, దేవుడు వారికి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా దేవుడు వారికి ఆహార సమృద్ధిని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి బోయాజు ద్వారా వీరి అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికంగా రక్షకుని యొక్క మంచితనము, రక్షకుని యొక్క సమృద్ధి, రక్షకుని యొక్క గొప్ప మనసు మనం తెలుసుకోవచ్చు. రూతు తన ఆర్థికపరమైన తనకు సమృద్ధి లేని పరిస్థితిలో ఒక వ్యక్తి ద్వారా, దేవుడు ఏర్పాటు చేసిన బోయాజు ద్వారా ఆహారాన్ని, ఆ యవల గింజలను తన చేనులో పని చేసుకోవటానికి కష్టపడే మనసున్న ఈమెకు పని దొరికించటానికి, అంత మాత్రమే కాదు, ఈ పని చేసే క్రమములో ఎవరైనా యవనస్తులు ఈమెను అవమానపరుస్తారేమని వారిని కూడా గద్దించి ఈమెకు సెక్యూరిటీ, భద్రతను కల్పిస్తున్న ఇదంతా గమనిస్తూ ఉంటే దేవుడు బోయాజును ఏర్పాటు చేసి రూతుకు, ఆమె అత్తకు కావలసిన సమృద్ధినంతా సమకూరుస్తున్నట్లుగా మనకు ఈ వాక్యములో కనపడుతుంది. ఇది ఆధ్యాత్మికంగా మనం ఎలా మలుచుకోవచ్చు అంటే, దేవుని యొక్క మంచితనము, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనము, రక్షకుని యొక్క ఉన్నతమైన ప్రేమ మనకు కనబడుతుంది. ఎలా కనపడుతుందంటే, ఈమెకు అన్ని వస్తువులు సమకూరుస్తున్నట్లుగా ఒక రక్షణ ప్రణాళికలో భాగంగా ఆమె భౌతిక అవసరాలన్నీ తీర్చడానికి ఒక ప్లాన్ ప్రకారము దేవుడు ఆమె భౌతికమైన ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి ద్వారా రూతు ఎలా అన్ని పొందుకుంటుందో, ఆధ్యాత్మికంగా కూడా, ఆత్మీయంగా కూడా మనకు దేవుని మంచితనము, రక్షకుని గొప్ప మనస్సు, ఆయన మనకు సమకూర్చిన సమకూర్పు, ఆయన మన కొరకు ఏవేవి తయారు చేశాడు, ఏవేవి సిద్ధపరిచాడో, వీటన్నిటినీ మనము ఈ రూతు జీవితంలో నుంచి తెలుసుకోవటం జరుగుతుంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతు కూడా అనుకుంటుంది దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, నీ దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, ఏ మంచితనం లేని, ఎవరో తెలియని నాకు ఈ బోయాజు ద్వారా ఇంత సహాయం అందుతుంది అని చెప్పినప్పుడు బోయాజు అంటున్నాడు, నీవు నీ అత్తను వదిలిపెట్టకుండా వచ్చిన సంగతి, నీ అత్తను పోషించాలని నీవు తీర్మానించుకున్న ఆ మంచి తీర్మానము, నీ జన్మభూమిని వదిలిపెట్టి, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి, కేవలం ఒక విధవరాలు కొరకు, ముసలితనంలో ఉన్న ఒక విధవరాలు కొరకు, అంత మాత్రమే కాదు, ఆ ముసలితనంలో ఉన్న విధవరాలు ఆశ్రయించిన దేవుడే నా దేవుడని అన్ని నిర్ణయాలు తీసుకొని వచ్చిన నీ మంచి మనస్తత్వాన్ని బట్టి, నీ మంచి నడవడికని బట్టి, నీ మంచి సత్ప్రవర్తనను బట్టి దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు అని బోయాజు కూడా చెప్పటము జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మనకు నిర్ణయించిన ఆ సంకల్పములో దేవుడు మనకు సమకూర్చిన ఆ సమకూర్పును తెలుసుకుంటూ మనకేవేవి దీవెనలు ఇస్తున్నాడో, భౌతిక సంబంధంగా అయినా సరే మనకేవేవి దీవెనలు ఇస్తున్నాడో, ఏ సమృద్ధిని ఇస్తున్నాడో, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడో, ఆర్థిక పరిస్థితులలో ఎలా దేవుడు మనల్ని మెరుగుపరుస్తున్నాడో, మనకు ఎలా సహాయం చేస్తున్నాడో, నిత్యత్వం కొరకు మనకేవేవి సిద్ధపరుస్తున్నాడో, నిత్య జీవాన్ని, దాంతోపాటు ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించడానికి యేసు ప్రభు ద్వారా ఎన్ని సమకూరుస్తున్నాడో, అవన్నీ రక్షకుని మనస్సును నువ్వు వెరిగితే, రక్షకుని మంచితనాన్ని నువ్వు వెరిగితే, రక్షకుని దీవెనలు నువ్వు వెరిగితే, ఆయన ఎంత ఉన్నతుడు నీకు అర్థమవుతుంది. ఇంతగా ప్రేమిస్తున్నాడా అని నీకు అర్థమవుతుంది. ఆ ప్రేమలో నీకు కావలసిన ఆ యొక్క వస్తువులు, నీకు కావలసినవన్నీ
ఆయన సమకూరుస్తున్న ఆ సమకూర్పు నీకు అర్థమైతే రక్షకుని మనస్సు నీకు అర్థమవుతుందని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. 20 వచనం నుంచి ఒకసారి చదువుదాం. 19 నుంచి చదువుదాం. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వారు దీవించబడును గాక అని ఆమెతో, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసెనో అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతా ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను అనెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తలతో కూడా బయలుదేరుచు వేరొకరి చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదని ఆ యవల కోత గోధుమల కోత ముగిసే వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా బోరు కొడుతుందా? ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉందా? దేవునికి స్తోత్రం. కొంతమంది నిద్రపోతున్నారు, అందుకని అడుగుతున్నాను. నిద్రపోద్దండి దయచేసి. చాలా శ్రమలు దాటుకుంటూ వస్తుంది రూతు. అయితే ఇలాంటి సమయంలో బోయాజును గురించి నయోమి ఒక సాక్ష్యం ఇస్తుంది. బ్రతికిన వారికి చచ్చిన వారికి అతడు ఉపకారం చేయకుండా మానడు. ఎంత గొప్ప మనసు బోయాజుది. అందరికీ ఉపకారం చేసే వ్యక్తి ఆ వ్యక్తి. ఆయన మనకు సమీప బంధువుడే. అయితే ఈ యవల కోత ముగిసే వరకు నీవెవరి చేనులోకి వెళ్ళొద్దండి, నీవక్కడే ఏరుకుంటూ ఉండు, అతడు మంచివాడు అని తన అత్త రూతుకు చెప్పటం జరిగింది. ఇదంతా రక్షకుని మనస్సు, దేవుని యొక్క మనస్సు, దేవుడు సమృద్ధి, దేవుడిచ్చే విధానము, దేవుడు మనకు దీవించే విధానము, దేవుడు ఆశీర్వదించే విధానము మనకు కనబడుతుంది. రూతు ఇవన్నీ ఎరుగుతూ భౌతిక సంబంధంగా కొంచెం కొంచెం ఆ దీవెనలు పొందుతూ తన సమృద్ధిలోనికి అడుగు పెడుతూ ఇప్పుడు అనుకుంటుంది దేవుని గురించి, యెహోవా ఎంత కీడైనా చేయనుగాక అని అనుకోనింటి. యెహోవా దేవుడు ఇంత మంచివాడా, ఇంత సమకూర్చేవాడా అని తన మనస్సులో యెహోవా దేవుని గురించి స్తుతిస్తూ ఉండవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతు ఇక మెల్లమెల్లగా రక్షణలోనికి రావటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మెల్లమెల్లగా రక్షకుని మనస్సు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తుంది. మెల్లమెల్లగా దేవుడు ఎంత మంచివాడో తెలుసుకోవటం ప్రారంభిస్తుంది. ఈ మెల్లమెల్లగా దేవుడు ఎంత గొప్ప మనసో తెలుసుకోవటం ప్రారంభిస్తుంది. ఏది దీవెనలు వచ్చినందుకు మాత్రమే కాదు, ఇది గమనించాలి పాయింట్. ఇప్పుడేదో యవల పంట సమృద్ధిగా వస్తుంది, బోయాజు ఆమె మీద కనికరపడి ఆ గింజలన్నీ ఎత్తిస్తున్నాడు, తినటానికి ఇస్తున్నాడు, దీని కొరకు మాత్రమే కాదు రూతు నిర్ణయం తీసుకున్నది. రూతు నిర్ణయం ఎప్పుడో శ్రమల్లోనే తీసుకుంది, లేమిలోనే తీసుకుంది, ఆకలిలోనే తీసుకుంది, దుఃఖములోనే తీసుకుంది. కాబట్టి ఆమె నిర్ణయము శ్రమలున్నప్పుడు శ్రమలు లేనప్పుడు ఒక రకంగా ఉండేది కాదు. శ్రమలున్నప్పుడు శ్రమలు లేనప్పుడు ఒక నిర్ణయం తీసుకునేది కాదు రూతు. కాబట్టి దేవుని మనస్సును ఎరుగుతూ ఉంది, దేవుని గొప్పతనాన్ని ఎరుగుతూ ఉంది, దేవుని మంచితనాన్ని ఎరుగుతున్న వ్యక్తిగా రూతు మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుని మనస్సు రూతు ఎరుగుతూ ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే, ఈమె ఒక రూపు దిద్దుకునే స్త్రీగా కనపడుతుంది. రూతు తన జీవితాన్ని రూపాంతరం
అనగా కొంచెం కొంచెము రూపుదిద్దుకుంటున్న స్త్రీగా మనకు కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇక త్వరగా చెప్పాల్సి వస్తుంది, సమయం మనకు సరిపోదు. ఈమె తన జీవితాన్ని కొంచెం కొంచెంగా రూపుదిద్దుకోవటము ప్రారంభించిన వ్యక్తిగా ఉంది. ద డిసైనింగ్ ఉమెన్. ఈమె ఒక ప్లాను వేస్తుంది తన అత్త. చూడండి 3వ వచనంలో మనకు కనపడుతుంది. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను గదా. ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్టను తీసి పండుకొనవలనని నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా. విందాం దేవుని బిడ్డలారా, అందరు తలలు పైకెత్తాలి. ఈ మంచితనము కలిగిన బోయాజు మనస్సు నయోమి తెలుసు. రూతుకు దేవుని వలన అతడు చచ్చినోళ్ళకే సహాయం చేస్తాడు, బతికినోళ్ళకి ఇంకా సహాయం చేస్తాడు, సమీప బంధువులైతే ఇంకా సహాయం చేస్తాడు. బోయాజు సహాయం చేయుట మాత్రము అతని గుణం. అయితే ఇప్పుడు ఏమని చెప్తుందంటే నయోమి, అతడు మనకు సమీప బంధువుడే. వాళ్ళ సంస్కృతి చెప్తున్నాను, సాంప్రదాయం సంస్కృతి మర్చిపోకూడదు. యూదుల కల్చర్ చెప్తున్నాను. యూదుల సంస్కృతి కల్చర్ ఏంటంటే, నయోమి వాళ్లకు ఒక పొలం ఉంది. అమ్మ వినాలి, నయోమి వాళ్లకు పొలం ఉంది. ఆ పొలము కొనాలంటే ఎవరు కొనాలంటే సమీప బంధువులే కొనాల, ఎవరో మందికి అమ్మటానికి వీలు లేదు. అయితే ఇప్పుడు నయోమి ఏమని చెప్తుందంటే, మన పొలము అతనికి అమ్మితే, ఆ సంస్కృతిలో ఉన్న భాగం చెప్తున్నాను, ఆ బంధువులు ఎవరైనా పొలం కొంటే వాళ్ళ ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరైనా విధవరాలుగా ఉంటే వాళ్ళను కూడా వీళ్ళు వివాహం ఆడాలి. అది సంస్కృతి. ఇది జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళకున్న ఆస్తిపాస్తులను విమోచించాలి అనంటే వాళ్ళ సమీప బంధువులై ఉండాలి. వాళ్ళ సమీప బంధువులు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తిపాస్తులను విమోచించాలనంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైనా స్త్రీలు విధవరాలైనా సరే, వివాహము కాని వాళ్ళైనా సరే, వాళ్ళని వివాహం ఆడాల్సిన పరిస్థితి కూడా ఆ సమీప బంధువుకు ఉంటుంది. అది సంస్కృతి. ఇప్పుడు నయోమి చెప్తుంది, మన పొలం ఎలాగా విడిపించాలి, మన పొలం ఎలాగా అమ్మాలనుకుంటున్నాం, కానీ అమ్మేది ఎవరో ఒకరు కొనటానికి వీలు లేదు, మనకు సమీప బంధువులకే అమ్మాలి. ఆ పొలము విడిపించే వాళ్ళే మన ఇద్దరిలో, అనగా యవనస్తురాలుగా ఉన్న నిన్ను వివాహం ఆడాలి వాళ్ళు. అయితే ఇది ప్లాన్, ఇది సంస్కృతి. అయితే బోయాజు మనకు సమీప బంధువుడే, బోయాజు మనకు సమీప బంధువుడే. అయితే నీవు వెళ్ళి, అతడు పొలంలో ఉంటాడు, పొలంలో ఆ యవల దగ్గర పంట దగ్గర పడుకొని ఉంటాడు. అయితే రాత్రి నువ్వు వెళ్ళి అతని కనికరం కొరకు, అతని జాలి కొరకు, అతని దయ కొరకు, అతడు పడుకున్నప్పుడు తన కాళ్ళ దగ్గర ఉన్న ఆ రగ్గును అలా బయటికి వేసి, కాళ్ళు కనపడుతుంటాయి, కాళ్ళ మీద ముఖం పెట్టుకొని పడుకోవాలి. ఇది వాళ్ళ సంస్కృతి. బోయాజు పడుకొని ఉంటాడు, కాళ్ళు చాపుకొని ఉంటాడు, ఆ కాళ్ళు మాత్రమే తెరిచి ఇలా కాళ్ళు మాత్రమే కనపడేటట్టు తెరిచి, ఆ కాళ్ళ దగ్గర అతని కనికరం కొరకు, అతని దయ కొరకు ఒక దీనమైన పరిస్థితుల్లో అలా కాళ్ళ మీద ముఖం పెట్టుకొని పడుకోవాలా. అది వాళ్ళ సంస్కృతి. నయోమి ఇదే ప్రణాళిక, ఈ ప్లానే నయోమి రూతుకు చెప్పింది. చెప్తే
వెళ్ళింది. రూతు ఆ రోజు రాత్రి వెళ్ళింది. అతని కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు అతడు లేచి చూచాడు. ఏమ్మా రూతు, ఏంటి ఇలా వచ్చావు, ఈ సమయంలో ఎందుకు వచ్చావు అని అంటే అప్పుడు తనకు జరిగిన విషయమంతా చెప్పటం జరుగుతుంది. అప్పుడు చూద్దాం చూడండి. ఇంకా 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్సులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువు ధర్మము జరిపిన ఎడలా సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువు ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడలా యెహోవా జీవము తోడు, నేను నీకు బంధువు ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటు వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను. మరియు అతడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొని చెప్పమని దాన్ని పట్టాను. అతడు 6 కొలల యవలు కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె మనుష్యుడు తనకు చేసినదంతా తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలు నాకిచ్చెనని. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడని, ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండుమని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి వరకు బోయాజు యొక్క కనికరము, దయ కొరకు అతని కాళ్ళ యొద్దనే పడుకొని ఉన్నప్పుడు అతడు తన దయ చూపి, అమ్మా, నా కుమారి, నేను మీ పొలాన్ని విడిపించటము వాస్తవమే. మిమ్మల్ని కూడా ఒకవేళ వివాహం చేసుకోవటం కూడా అది మన సంస్కృతి ప్రకారము, దేవుని చిత్త ప్రకారము కరెక్టే. కాకపోతే నాకంటే ఇంకా సమీప బంధువుడు ఒకడున్నాడు. అతడు గనుక ఈ బంధువు ధర్మాన్ని జరిగించకపోతే నేను ఖచ్చితంగా మీ పొలాన్ని విడిపిస్తాను, నేను వివాహం ఆడతాను అని చెప్పాడు. చెప్పే ముందు ఏమంటున్నాడంటే, నీవు యవనస్తురాలవు, ఎంత మంచిదానవో, ఎంత సత్ప్రవర్తన కలిగిన దానవో నేను ఎరుగుదును అని తన గూర్చి మంచి సాక్ష్యము చెప్పి ఆమె వెళ్ళేటప్పుడు ఆమెకు మరలా యవల గింజలు ఇచ్చి ఇంటికి పంపటం జరుగుతుంది. ఇదంతా మనము తెలుసుకుంటున్న విధానంలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, రూతు తన జీవితాన్ని దేవుని సంకల్పములో, దేవుని ఆ దయలో చిన్న చిన్నగా రూపుదిద్దుకుంటూ వస్తుంది. ఇలా రూపుదిద్దుకుంటూ వస్తుంది తన జీవితాన్ని. దేవుణ్ణి ఎరుగుతూ ఉంది. దేవుని యొక్క, ఏ బాబు ఇక్కడ కూర్చోనన్నా, కూర్చోబో, తీసుకున్నామా బాబు. దేవుణ్ణి ఎరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఎరిగిన ఆ గొప్ప వ్యక్తి యొక్క మనసును కూడా ఎరుగుతూ ఉంది. వాక్య క్రమములో, వాళ్ళ సంస్కృతి ప్రకారము ఎక్కడా తప్పు జరగకుండా, ఎక్కడ అవమానపరచబడకుండా, న్యాయబద్ధంగా, క్రమశిక్షణగా, యథార్థంగా వాక్య క్రమములో వాక్యక్రమమైన ప్రణాళికలో రూతు తన జీవితాన్ని రూపుదిద్దుకుంటూ ఉంది. ఏదో మోయాబు దేశం నుంచి వచ్చాను, యవనస్తురాలను, నా వైపు ఎవరు చూడటం లేదే, ఎవరి వైపు నేను ఒకరి వైపు చూచి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, నా అత్త ముసల్ది, అదేం గమనిస్తుంది నన్ను, నేను విచ్చలవిడిగా తిరగొచ్చనే జీవితాన్ని ఆమె చేయలేదు. ఒక సత్ప్రవర్తనతో అత్తను పోషించుకుంటూ వాక్యక్రమములో
బంధువు ధర్మం జరిగించాల్సిన కోణములో ప్రణాళికాబద్ధంగా దేవుడు నిర్ణయించిన క్రమములోనే జీవితాన్ని రూపుదిద్దుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉన్న బోయాజు దగ్గరికి వెళ్ళి కూడా యవనస్తురాలుగా ఉన్న ఈ విధవరాలుగా ఉంటూ కూడా తప్పు చేయలేదు. తన రాత్రంతా కాళ్ళ దగ్గర తన కనికరం కొరకు, దేవుని సహాయం కొరకు వేడుకుంటూ అతడు కృప చూపే వరకు, తన మీద దయ చూపే వరకు, వాక్యానుసారంగా వివాహము తర్వాత జరగాల్సిన కార్యక్రమం కొరకు ఎంతో ఓపికతో యవనస్తురాలుగా ఉంటూ తన సత్ప్రవర్తనను కాపాడుకున్న వ్యక్తిగా రూతు మనకు కనిపిస్తుంది. చాలా గొప్ప క్రమశిక్షణతో ఉన్న రూతు మనకు కనిపిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో, బోయాజుకు దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడో ఇదంతా గమనించుకుంటూ దేవుని వాక్యక్రమంలో ఎదిగిన, తన జీవితాన్ని రూపుదిద్దుకుంటున్న వ్యక్తిగా మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించాలని ప్రభువు నామంలో మనం చేస్తున్నాను. అయితే చూద్దాం, చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 6-9 వచనంలో. తొమ్మిదో వచనం. అతడు నీవెవరని అడగగా ఆమె, నేను రూతును, నీ దాసురాలిని, నువ్వు నాకు సమీప బంధువుడవనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిదానవు. ఈ విధంగా బోయాజు రూతు ఎడల కనికరము కృప చూపుతున్న ఈ విధానం అంతా మనకేం కనబడుతుందంటే, ఇంకా అక్కడ కింద ఉంటుంది, ఆమెకు దుస్తులు ఇవ్వటము, తర్వాత ఆ పాదాల దగ్గర ఆమె ఉండటము, తర్వాత ఆమెకు వస్త్రాన్ని కప్పటము, ఇదంతా కూడా మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గరకు వచ్చిన ఒక బిడ్డలను దేవుడు తన ఆత్మచేత అభిషేకించటము, తన నీతి వస్త్రం చేత వారిని కప్పటము, తర్వాత వారికి కావలసిన సమృద్ధిని వారికి ఇవ్వటము, తర్వాత వారిని దీవించటము, వారిని ఆశీర్వదించటము, ఇవన్నీ కూడా రూతు జీవితములో భౌతిక సంబంధంగా కనబడుతున్న ఆ జీవిత స్ట్రక్చరు ఆత్మీయంగా దేవుడు మనల్ని ప్రేమించటము, దేవుని పాదాలను విడవకుండా మనం పట్టుకోవటము, ఆ కనికరము కృప సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ రూతుకు అతడు సహాయం చేసినట్లుగా, సమృద్ధినిచ్చినట్లుగా, వీటన్నిటినీ రూతుకు సహాయం చేసినట్లుగా దేవుడు మనకు సహాయం చేయటము, ఇవన్నీ ఈ వాక్య భాగాల్లో మనకు రక్షకుని యొక్క ఆ ప్రేమ, రక్షకుని చేరుకునే పద్ధతిలో రక్షకుడు ఎంత గొప్పవాడో, ఆ రక్షకుని యొక్క రెస్పాన్స్, రక్షకుడు పాపి ఎడల ప్రవర్తించే విధానము, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పాపికి ఎలాంటి సహాయం చేస్తాడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రజలను ఎంతగా ప్రేమిస్తాడు, ఇదంతా రూతు జీవితంలో నుంచి మనకు కనబడుతుంది. ఆమె దుస్తులు ధరించినప్పుడు ఆ దుస్తులు మనకు నీతి వస్త్రాలుగా కప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఆమెను అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించినట్లుగా మనకు కనబడుతుంది. ఆమె బోయాజు పాదముల యొద్ద పడుకున్నప్పుడు, ఆ పాదముల యొద్ద అలా కూర్చుండి ఉన్నప్పుడు, ఆ పాదముల యొద్ద పాపి రక్షణ కొరకు గోజాడినట్లుగా మనకు కనపడుతుంది. తర్వాత ఆమెకు వస్త్రము కప్పినప్పుడు ఆ వస్త్రము రక్షణ వస్త్రముగా, నీతి వస్త్రముగా, పాపములో ఉన్న వ్యక్తి దేవుని కనికరం కొరకు, సహాయం కొరకు వేడుకున్నప్పుడు ఆ వస్త్రము దేవుడు పాపికి కప్పినట్లుగా, ఇదంతా మనకు ఆమె జీవితం ద్వారా మనకు నిర్ధారితం అవుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు
దేవుని వాక్యక్రమంలో అలా రూపుదిద్దుకుంటూ తన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక చివరి విషయాన్ని చెప్పి ముగిస్తాను. చివరిది ఏంటంటే రూతు ఒక విమోచింపబడిన స్త్రీగా మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూద్దాం. బోయాజు పురద్వారమునకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవుచుండెను గనక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుమని చెప్పగా వారు కూర్చుండరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకుకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతిని తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుట నా జనుల పెద్దల ఎదుట ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దానిని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దానిని విడిపింపవలసిన బంధువుడు ఎవరూ లేరు, నీ తరువాత వాడను నేనే అని బోయాజు బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించెదను అనెను. అయితే బోయాజు నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాయల యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో అనెను. నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మమును జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలీయుల బంధువు ధర్మమును గూర్చి గాక క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలుల్లో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమెలేకు కలిగిన యావత్తును కిలియోనుకు మహులోనుకు కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు అనెను. హల్లెలూయా. ఇదంతా చదవకుండా చెప్పాలంటే ఇదంతా స్టోరీగా మనకు మైండ్లో ఉండాలి. మైండ్లో లేని కారణంగా చదవాల్సి వస్తుంది. హల్లెలూయా. ముగించేస్తాను. చివరిగా ఆమె విమోచింపబడవలసిన దినం వచ్చేసింది. సమీప బంధువుడు బోయాజు కంటే సమీప బంధువుడు వచ్చాడు. బోయాజు అతన్ని పిలిచాడు. నీవు విడిపిస్తావా? నీవు విడిపించకపోతే నాకు చెప్పు, నేనైనా విడిపిస్తాను అన్నప్పుడు నేను విడిపిస్తాను అంటాడు. విడిపిస్తానంటే పొలం కొంటాను అని చెప్తున్నాడు. అయితే పొలము కొనేదాంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఆ పొలానికి సంబంధించిన రూతు ఆస్తిపర్రాలు ఉంది కదా, ఆమెను కూడా వివాహం ఆడాలన్నట్టుగా అతనికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ సమీప బంధువు అంటాడు, పొలం మాత్రమే కొంటాను కానీ ఆమె నేను వివాహం ఆడలేనన్నప్పుడు మరి అలాంటప్పుడు విడిపించుకోవటానికి సాధ్యం కాదంటే నా పక్షమున నేను విడిపించుకోలేను అని వాళ్ళ ఆనవాయితీ ప్రకారము విడిపించుకోలేను అని అంటే ఆ చెప్పు ఉంటుంది కదా, చెప్పు అలా వదిలేసి ఆ చెప్పు తీసి అక్కడ పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి. అలా తీసి ఇచ్చినప్పుడు బోయాజు అందరి ఎదుట చెప్తాడు, ఇతడు చెప్పు తీసి ఇస్తున్నాడంటే విడిపించుకోలేనని చెప్తున్నాడు. అతని తర్వాత విడిపించాల్సిన బాధ్యత నాదే కాబట్టి ఆ పొలమును విడిపిస్తాను, అంత మాత్రమే కాదు రూతును కూడా వివాహం ఆడతానని బోయాజు చెప్పటం జరిగింది. దానికి ఇక్కడున్న మీరే సాక్షులని ఆ పెద్దలతో చెప్పటము జరుగుతుంది. ఈ విధంగా రూతు తన జీవితంలో విమోచింపబడటం మాత్రమే కాదు, బోయాజుకు భార్యగా కూడా దేవుడు అనుగ్రహించటము జరుగుతుంది. ఇంకొంచెం ముందుకు చదివి ఇక ముగిస్తాను. చనిపోయిన వారి పేరిట స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహులోను భార్యను అయిన రూతను మోయాబీరాయలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను.
దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలతో చెప్పాను. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశపు వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ ఎవరి రాలు వలన నీకు దయచేయును. సంతానము నీ కుటుంబమును తామారు యూదాకును కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువనున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనంలో నీకు పోషకుడైన నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి. ఈ విధంగా వంశావళి, రూతు వంశావళి పెరుగుతూ 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 వచ్చింది. చివరికి యేసు ప్రభు ఎవరి వంశావళి వచ్చాడు? రూతు కుటుంబంలో నుంచే వచ్చాడు, దావీదు వంశంలో నుంచే వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నది. ఆమె కుటుంబంలో నుంచి యేసు ప్రభు, సకల ప్రజలకు విమోచకుడుగా ఉన్న యేసు ప్రభు ఆమె కుటుంబంలో నుంచే రావటం జరిగింది. రూతుకు యేసుక్రీస్తు ప్రభు భౌతికంగా ముని మనమడు. ఏమవుతాడు యేసు ప్రభు? రూతుకు మనమడవుతాడు భౌతికంగా. కానీ ఆయన దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, అందరికీ దేవుడై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ రక్షకుని యొక్క ప్రణాళిక జరగటానికి దేవుడు రూతు జీవితాన్ని ఆ విధంగా రూపుదిద్దుకుంటూ రావటము జరిగింది. విమోచింపబడిన వ్యక్తిగా ఉంది, రక్షణ పొందిన వ్యక్తిగా ఉంది. అంత మాత్రమే కాదు, 1000 సంవత్సరాలైనా ఈరోజు వరకు ఆమె జీవితాన్ని గూర్చి ఒక పాఠముగా చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, రూతులాగా మనం కూడా మన జీవితాలను రూపుదిద్దుకుంటూ రక్షణలో ఎదుగుతూ రక్షణ పొంది విడిపింపబడి దేవుని కొరకు ఉన్నతమైన సాక్షులుగా, దేవుని కొరకు విమోచింపబడిన ప్రజలుగా, మనము మన కుటుంబస్తులు దేవుని కొరకు ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని ప్రభు నామంలో మనం చేస్తాం. మనం విడిపించబడ్డాం, మనం రక్షింపబడ్డాం. మన కుటుంబంలో ఇంకా ఎంతోమంది రావాల్సిన పరిస్థితి ఉంది. రూతు అనుకునిందా, నేను రక్షింపబడిన తర్వాత నాకు పిల్లలు అవుతారు, వాళ్ళ నుంచి యేసు ప్రభు వస్తాడన్న సంగతి రూతుకు అంత స్పష్టంగా తెలియకపోవచ్చు. కానీ ఆమె వంశములో యేసుక్రీస్తు ప్రభువే వచ్చాడు. ఆమె వంశంలో అనేకులు యేసు ప్రభువుని నమ్మారు. ఆమె వంశంలో అనేకులు రక్షింపబడిన వ్యక్తులుగా ఉన్నారు. మనం రక్షింపబడిన తర్వాత కూడా మన ద్వారానే ఆగిపోదు. మన కుటుంబంలో పిల్లలు వారందరూ రక్షణలోనికి వచ్చి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆ నిత్యరాజ్యానికి వారసులుగా అవుతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.